అవునబ్బే, ఇందాక నుంచి చూస్తా ఉండా. నువ్వు మా చెల్లిని పిన్ని అంటా ఉండవు, మా బావనేమో నాన్న అంటా ఉండవు. ఎవరు మీరిద్దరో? అది బాబాయ్ గారు, కేదార్ మావయ్య గారు. మామా ఊరిన మేనమావా నువ్వు ఎప్పుడు వచ్చావు మావా? అల్లుడు 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 అల్లుడు. ఎట్టుండవు అల్లుడు? మంచిగుండా. నువ్వెట్టుండవు? ఊర్లో అందరూ ఎట్టుండారు? నేను బానే ఉన్నాను. ఊళ్ళో కూడా అందరూ సూపర్గా ఉండారా. అరే ఏందిరా నువ్వు పెండ్లైనాక అంత లావు అయినట్టుండవు. మరి నీ కూతురు అట్ట వండి పెడతా ఉండదు. నిషి రా నిషి. ఏం నిషి అలా చూస్తున్నావు? మా మావయ్య గుర్తుపట్టలేదా? అరే ఎట్టా గుర్తుపడతాది అల్లుడు, పెళ్లికి రాకపోతుంది కదా. పట్టమ్మే, పెండ్లప్పుడు మా సిన్నోడు కాడు ఉన్నానమ్మే, ఆ నుంచి వచ్చేదానికే ఈలు పడలా. ఏమనుకోబాక. పర్లేదు అంకుల్. ఇద్దరు ఈడు జోడు భలే ఉండారల్లుడు. మావా ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూస్తుంటే నాకు భలే ఉంది మావా. నాకు కూడా బే, ఇన్ని దినాల తర్వాత మీ అందరినీ చూస్తా ఉంటే సంతోషంగా ఉండాలి. ఏమ్మ కౌశికి, ఎట్టా ఉండవు? బాగున్నాను మావయ్య గారు, మీరెలా ఉన్నారు? ఎంకన్న స్వామి దయ బాగుండనమ్మా. నీ భర్త దారికొచ్చిండడా? నీతో తిన్నగా ఉంటా అండడా? లేకపోతే మా సీమ పద్ధతిలో ఏమన్నా బుద్ధి చెప్పమంటావా? నువ్వు మా బావకి బిడ్డ లాంటి దానివే. నువ్వు సంతోషంగా లేవని ఒక్క మాట చెప్పమ్మే, పోయి అబ్బిగడి కదా తేలుస్తా. లేదు మావయ్య గారు, ఇప్పుడు నేను సురేష్ కలిసే ఉంటున్నాం. మా మధ్య అన్ని గొడవలు పోయాయి. సంతోషమమ్మే. రండి బాబాయ్ గారు, కూర్చోండి. బాబాయ్, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను, టాబ్లెట్స్ వేసుకుందరు గాని. మే వైద్య బుద్ధుండదే నీకో? రొంతైనా భయం బాధ్యత ఉండాయా? ఏమైంది మావయ్య? ఎందుకు పిన్నిని అలా అరుస్తున్నారు? అరిసేది కాదో, గొంతు పిసికి సంపేలా ఏందే. అయినా మందులిచ్చే బాధ్యత ఎవరిదే? బిడ్డ కౌశికిదా? కట్టుకున్న పెండ్లానివే నీదా? నాదే. ఇట బావును వదిలేసే నువ్వు బయట ఏం చేస్తాండవమ్మే? బావకు బాలేనప్పుడు పక్కనే ఉండి చూసుకోకుండా బయటేం పని నీకో? ఇప్పటిదాకా ఇక్కడే ఉందిలే, ఇందాకే బయటకెళ్ళింది. నువ్విట్ట దీన్ని వెనకేసుకొస్తా ఉండవు కాబట్టే ఇదిట్ట ఆడుతాండదు బావా. ఆమె వైజయంతే ఈ ఇంటి కోడలుగా నువ్వు చిన్న తప్పు చేసి పుట్టింటికి పేరు తెస్తే మాత్రం నాలో ఇంకో మనిషిని చూస్తావమ్మే. ఓ ఓ ఓ. నాన్నకి టాబ్లెట్స్ లేట్ గా వేసుకోవడం అలవాటు, అందుకే పిన్ని ఇవ్వలేదు. కాఫీ తాగుతారా, టీ తాగుతారా బాబాయ్ గారు? కాఫీ అమ్మా, చక్కెర తక్కువ పొడెక్కువేమో. సరే బాబాయ్ గారు. వేసుకోవా? యో నీళ్ళు. సరిగా వేసుండవా? వేసుండా. యువరాజ్, కాలేదు కదా మావయ్య. నాన్నకి హెల్త్ బాగాలేదని చూడ్డానికి వచ్చాడు, సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మేనేజ్ చేస్తే చాలు. కరెక్టే అత్తయ్య. బాబాయ్ గారు వెళ్లే వరకు ఆయన కంట్లో శ్రీవల్లి జగదాత్రి వాళ్ళు పడకుండా మనం జాగ్రత్త పడితే ఏ ప్రాబ్లం ఉండదు. సరేనమ్మి, అయితే నేను బిర్రినా భోజనం చేపిస్తా, తిని వెళ్ళిపోతాడు. మీరు మా అన్న పక్కనే ఉండి జగదాత్రి వాళ్ళని గాని శ్రీవల్లిని గాని అడి కంట పడకుండా చూసుకోండి. సరే వెళ్దాం పద.
దాత్రి, పాపారాయుడు మావయ్య ఏంటి ఇంత తేడాగా ఉన్నాడు? సరదా మనిషి అనుకుంటే అంతలోనే సీరియస్ అయిపోయాడు. చిన్న టాబ్లెట్ విషయంలో అత్తయ్య గారిని అసలు ఎంతలా అర్చారు. ఆయనకి కొంచెం ఆవేశం ఎక్కువని, పాతకాలం మనిషిని వదిన అప్పుడెప్పుడో చెప్పారే కానీ మరి ఎంతలా ఉంటారని అస్సలు అనుకోలేదు. పిన్ని ఎందుకో మావయ్యని చూసి భయపడుతోంది దాత్రి. మన గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి వణికిపోతుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు కేదార్. ఆయన కూడా నా గురించి తెలుసుకుని నా వైపు మాట్లాడుతున్నారని భయపడుతున్నారేమో. నాకెందుకో అలాగైతే అనిపించట్లేదు. దానికి ఇంతలా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆయన వెళ్ళాక అసలు ఆయన గురించి, ఆయన క్యారెక్టర్ గురించి వదిన అడిగితే మొత్తం క్లారిటీ ఇచ్చేస్తుంది. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలో లేదా కలిసిపోవచ్చో తెలుస్తుంది. ఏమే కౌశికే, ఎప్పటికైనా ఇల్లు, మొగుడు, పిల్లకాయలనే ఇంట్లోనే ఉంటాండవా లేదా ఆఫీసు, డబ్బు అని ఉద్యోగానికి పోతాండవా? ఏందమ్మే ఇంత జరిగినా కూడా మారకపోతే ఎట్టా? ఆడబిడ్డ ఇంట్లో ఉండకుంటే సంసారాలు ఎట్టా నిలబడతాయి? నువ్వురంత నీ పద్ధతి మార్చుకోవాలమ్మే. పాపారాయుడు, మారాల్సింది, మార్చుకోవాల్సింది కౌశికి కాదు, నువ్వు. నీ ఆలోచన విధానం మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి. రేయ్, ఆడపిల్ల జీవితం పుట్టింట్లో మొదలై మెట్టింట్లో ముగిసిపోకూడదు. ఏందలా చూస్తున్నావు?